మన క్రికెటర్ అంబటి రాయుడు ఉన్నాడు కదా, అతనికి ఎలాగా గుంటూరు సీట్ ఇస్తానని మనం ఎలాగా అతన్ని మభ్య పెట్టాం. అతను గుంటూరు అంతా మొత్తం అన్ని స్కూల్కి తెగ తిరిగేసి మొత్తం మనల్ని తెగబుడేస్తున్నాడు. మనోడిని కన్వేసుకోమని ఈసారికి. ఎందుకంటే అవతలేం పొలవమని టీడీపీ తెగ జాయిన్ అయిపోతున్నారు మన వాళ్ళు వెళ్ళి. మన పార్టీలో కూడా ఎవడో ఒకటి జాయిన్ అవ్వడు కదా బాబాయ్. మరి నేనే ఎవరికైనా వేస్తాను, కండువాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అంటే అప్పుడు మన సజ్జల బాబాయ్ వెంటనే అంబటి రాయుడు గారు టైం వస్తుంది వచ్చేయండి, మీరు కండువ ఏం చేసుకుందరు కానీ ఫోన్ చేశారట. ఫోన్ చేస్తే అంబటి రాయుడు గారు ఏం చేశారు, పరిగెట్టుకుని వచ్చేసాడు. పరిగెట్టుకుని వచ్చేసి మన మిథున్ రెడ్డి, నారాయణ స్వామి, జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జలన్నీ ఎప్పుడు వెనకాల ఉంటాడు కదా సజ్జల బాబాయ్, కండువ వేయించుకున్నాడు. కండువ వేయించుకుని వెంటనే ఈ కండువ ఫోటోని తెగ తిప్పారండి మొత్తం సోషల్ మీడియా అంతానే. మీ పార్టీలోనే కాదు జాయిన్ అయ్యేవాళ్ళు, మా పార్టీలోనే ఉన్నారు అని మొత్తం తెగ తిప్పారు. తిప్పేస్తే తిప్పి కొడితే 8 రోజులు కూడా లేనట్టున్నాడు. 8 రోజులు 9 రోజుల్లో మీకు నమస్కారం రా బాబు అని చిచ్చి కొట్టి ఆ పార్టీ నుంచి బయటకు వస్తాడండి అంబటి రాయుడు. బాబా బాబా అంబటి రాయుడు తోపని రాశారు కదండి. అంబటి రాయుడు నిజంగా తోపేనండి. నేను గతంలో అంబటి రాయుడిని నేను కూడా ఒక వీడియోలో చాలా వీడియోలు మాడదాం అనుకున్నాను. అయినా వద్దులే, మన దేశం తరఫున క్రికెట్ ఆడిన వ్యక్తి, ఆల్మోస్ట్ మనకి దేశభక్తుడితో సమానం, అతన్ని ఏమంటాం అని చాలాసార్లు ఊరుకున్నాను. కానీ అప్పటికి మనోడు భజన బాగా ఎక్కువైపోవడంతో ఒక వీడియో అయితే ఇచ్చినట్టున్నాను ఇతనికి. కానీ ఇప్పుడు ఈరోజు ఇతను చేసిన పని చూస్తే అంబటి రాయుడు తోపాయ నువ్వు. ఎందుకు తోప అంటున్నానంటే ఇలాంటి వాడిని ఎదిరించి 9 రోజులు నువ్వు బయటకు వచ్చి బతికి బట్ట కడుతున్నావు అంటే ఎలాంటి దాడులు ఉంటాయి, ఎలాంటి కుట్రలు ఉంటాయి తెలిసినోడిని. ఆ పార్టీ కోసం నీకంటే ఎక్కువ తిరుగునోడిని, ఆ పార్టీని వ్యతిరేకించిన వెంటనే అవమానాలకి, కేసులకి, జైళ్ళకి, రౌడీ షీట్లకి, హత్యా ప్రయత్నాలకు గురైనోడిని. ఎలా ఉంటుందో తెలుసు, అవన్నీ నీకు తెలుసు. తెలిసిన చిచ్చాతల పోండి అని చెప్పి బయటకు వచ్చే చూడు, అది లెక్క అంటే. ఎందుకంటే టు బి ఫ్రాంక్ ఇతన్ని ఎందుకు తీసుకొచ్చారు, గుంటూరు ఎంపీ సీట్ ఇస్తానని పొలవమని బేభత్సం చేశారు. దానికి ఆధారాలు కూడా చూపిద్దారండి. ఆధారాలు చూపిస్తూ మాడదాం, మనకు అలవాటే కాబట్టి ఆధారాలు చూపిస్తూ మాడుకుందారండి. రాయుడు గారు ఎక్కడ ఉన్నారండి? ఇక ఇక్కడ ఆయన మాటలు విన్నారండి. ఒకసారి ఆయన ఏమంటాడు ఇచ్చారు కాబట్టి ఒక ఎమ్మెల్యే కానీ లేదా ఒక ఎంపీ కానీ రాష్ట్ర ప్రజలు చూసే అవకాశం కనిపిస్తుంది. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఏదో నియోజకవర్గానికి సంబంధించి పార్టీ నాయకులతో మీరు అని మాట్లాడారు. అంటే మెయిన్ గుంటూరు పైన కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి గుంటూరులోనే ఏదో ఒకటి సార్ కొన్ని రోజులు అనౌన్స్ చేస్తారని. అది ఇప్పుడు వేయకపోతే ప్రారంభించారు కాబట్టి ఒక ఎమ్మెల్యే కానీ లేదా ఒక ఎంపీ కానీ గుంటూరు నుంచే ఉంది కాబట్టి గుంటూరు నుంచి సారు ప్రకటిస్తానన్నారు, సార్ అనౌన్స్ చేస్తానన్నారు అని. అంటే ఆయనకు ఆల్రెడీ మాట ఇచ్చారు, నీ గుంటూరు ఎంపీ నీదే, నువ్వు దున్నెత్తిగాని నీకు మొత్తం సీట్ ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి మనకు మాట ఇచ్చారు. మాట ఇస్తే ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి. అందులోని ఎంపీ అవడం అంటే పార్లమెంట్కి వెళ్ళి అధ్యక్ష అనొచ్చు. ఆయన కూడా ఆశపడేటంట్లో అడ్లేదు. అయితే ఆయన ఎందుకు సెలెక్ట్ చేశాడు జగన్ అన్న? ఆయన క్యాస్ట్ కాపు కాబట్టి కాపుల బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు కాపులు పొలమని జాయిన్ అయిపోయినట్టు చూపించుకోవాలి. ఎందుకంటే ముద్రగడ్డ గారు కూడా జాయిన్ అవుతారు అని వచ్చింది వార్త. మళ్ళీ బ్రేక్ పడుతుంది ఏటో, ఎందుకంటే ఆయన 3 సీట్లు ఇస్తారని మోసం చేశారట అతన్ని. అలాగే అంబటి రాయుడు గారిని కూడా కాపు నుంచి వచ్చేస్తున్నారు, పొలో మన వైసీపీ మీద పడిపోతున్నారు అనేది క్రియేట్ చేద్దామని ఆయన కూడా చేసుకున్నాం అని చెప్పి వచ్చి కండువే వేస్తారండి. కండువే వేసిన తర్వాత 2-3 రోజులకి నర్సరావుపేట ఎంపీ అనుకుంటా ఆయన లావు శ్రీకృష్ణ దేవరాయలు అతన్ని పిలిచి జగనన్న నువ్వు నీకు అంబటి రాయుడికి ఇస్తాను కదా ప్లేసు, ఆ ప్లేస్లో నువ్వు పోటీ చెప్పు అన్నారట. ఇదేంటండి నా నర్సరావుపేట ఉండగా నేను గుంటూరు నేను ఎందుకు వెళ్తాను, పైగా గుంటూరు వెళ్తే ఇంత పెట్టుబడి పెట్టమన్నారు, అక్కడ వెళ్తే ఓడిపోతాం, అక్కడ ఓడిపోతానని తెలిసే కదా మీరు విడుదల రంజన్ కూడా అక్కడ తీసుకెళ్లారు, అలాంటి నేను ఎలా వెళ్తాను సచిన వెళ్ళానట. ఆ లావు శ్రీకృష్ణదేవరాయలు అని అది కూడా యంగ్స్టర్ అంట్లోకి ఆ విషయం పాపం ఎలాగలా పడుతుంది కదండి. ఇప్పుడు పెళ్లి సంబంధం చూసాం, ఈ అమ్మాయి నీకే ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పి అంబటి రాయుడుతో చెప్పి అదే అమ్మాయికి ఇంకో సంబంధం చూసి ఇంకోటితో మాట్లాడేస్తున్నారు అనుకోండి, పురమాయింపు ఎలా ఉంటుందో పెళ్లి కొడుక్కి. ఇదే రా నాకు ఇది చేస్తానన్నారు, మళ్ళీ ఇంకోటితో బేరం ఆడుతున్నారు, ఎంతమందిని ఈ అమ్మాయి చూపించి ఎంతమందిని మోసం చేస్తారు వీళ్ళు అనుకుంటారు అనుకోరండి. సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాడు చేసుకోడా టప్ మనోడు అసలు పౌరుషం ఎక్కువలా ఉంది. యంగ్స్టర్ కదండి, యంగ్స్టర్ ఎప్పుడైనా సూట్గా ఉంటాడు. ఏమో బుద్ధి జ్ఞానం ఉందా లేదా, నాతో మాట్లాడి నాతో ఇంకా డీల్ సెట్ అవ్వలేదు, మీరు అప్పుడు ఈ బేరం మళ్ళీ ఈ ప్రాపర్టీని ఎలాగా వేరే వాళ్ళకి చూపిస్తారు, ఈ అమ్మాయిని వేరే వాళ్ళకి ఎలా మీరు పెళ్లి చూపులు కూర్చోబెడతారు, సిగ్గు లజ్జ ఉందా నీ మొఖానికి, అసలు సిగ్గుందా లేదా అని మా సజ్జల సార్ని తిట్టే ఉంటాడు. అయితే బయటకు రావుగానే తిట్టి చదలబండి మీరొద్దు మీ సంబంధం వద్దు అని మొత్తం క్యాన్సిల్ చేసుకుని పార్టీ నుంచి బయటకు వచ్చాడండి. అయితే ఇంకో కారణం కూడా చెప్పుకుంటున్నారు కుర్రాళ్ళు, ఏమనంటే
ఆడుదాం ఆంధ్ర అనే ప్లానింగ్ ఇచ్చింది అంబటి రాయుడునట. జగన్మోహన్ రెడ్డి కూడా అంతకుముందు మాట్లాడాడు. ఇందులో క్రికెట్ ఆడినోళ్ళు ఇది ఈ రబ్బర్ బాల్ని ఇరిగిపోయి బ్యాట్లతో క్రికెట్ ఆడినోళ్ళంట చెన్నై సూపర్ కింగ్స్లో సెలెక్ట్ అయిపోతారు మీరని చెప్పాడు ఏదో సొల్లు కబుర్లు సార్ మా జగన్ వచ్చి. దానికి కారణం ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్లో ఈయన ఆడాడు అంబటి రాయుడు. చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతను జగన్ గారు బినామీ అని కూడా వార్తలు విన్నాం. సో దీనికి దానికి లింక్ పెట్టడానికి కూడా ఉంటుందని ఇన్ని ఇచ్చిన ఈ ప్లాన్ ఏదైతే ఆడుదాం ఆంధ్ర ఉందో, ఆడుదాం ఆంధ్ర అట్టర్ ఫ్లాప్. ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయింది? అంబటి రాయుడు వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తుస్సుమని బ్యాట్ ఊపేసి, రోజా గారు వెళ్ళి పటామని షాట్లు కొట్టేసి, ఆయన ఎవరు వెళ్ళి కబడ్డీ ఆడుతాను కింద ఆడిపోయి దొరికితే హిట్ అవ్వండి. ఎందుకు హిట్ అవ్వు అంటే ఆడుదాం ఆంధ్ర అనేది జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ అని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి మా భవిష్యత్తు నాశనం చేసి, మాకు ఉద్యోగాలు లేకుండా చేసి, మాకు చదువు లేకుండా చేసి, ఇప్పుడు ఆట ఆడుకోమన్నట్టు ఏంటంటే సిరాకి ఎక్కిపోయి ఎవడ వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఆడుదాం ఆంధ్ర ఫ్లాప్ అయింది. దీని అంతటికీ కారణం అంబటి రాయుడే. ఈ ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రచారం మొదలు పెడితే మరి సిరాకి ఎక్కదండి. ఇదేట్రా పార్టీలోకి వెళ్ళిన 10 రోజులకి వెళ్ళి ఇన్ని సినిమాలు చూపించేస్తున్నారంటే, ఈ పార్టీలో ఉండి నన్ను నేలకేసి తొక్కేస్తారు, బండకేసి బాధేస్తారు వీళ్ళు. ఇలాంటి పార్టీలో ఉండటం కన్నా రాజకీయాలకు దూరంగా ఉంటే బాగుంటుంది బాబు అని. బాబు నేను కొన్ని రోజులు రాజకీయాలు దూరంగా ఉన్నాను, నాకు మీతో సంబంధం వద్దని చెప్పి బయటపడండి. అసలు అతను నా పార్టీలో తీసుకోకుండా ఉండొచ్చు కదా జగన్ బ్రో. ఎందుకు బ్రో దారంటి వెళ్ళే వాళ్ళని గెలికి మరి పటేల్మని కొట్టించుకుంటావు? అసలు నువ్వు కండువా వేయకపోతే ఈ గొడవే లేదు కదా. ఎందుకు పులిని చూసి నక్క వాతలు పెట్టుకోడు? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అందరూ వెళ్ళిపోతున్నారండి. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ పోతున్నారు అక్కడికి. అందరూ పోతుంటే నువ్వేమో ఆ పులిని చూసి నేను కూడా సార్లు ఉన్నాయి, నేను పుల్లు అంటే నడుతుందా? అయితే అంబటి చేసి అతమాట ఆడిపోయారు, అతనే పులిహోర గడిపారు. అంబటి రాయుడు గారికి మాజన్ మీడియా నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. తొందరగా బయటపడ్డారు. నిజంగా ఒక మాఫియా నుంచి బయటపడ్డారు. లేకపోతే మీకు రేపు పొద్దున ఈ క్రికెట్ ఆడిన దానివల్ల వచ్చిన మంచి పేరు కూడా కొల్లిగాల్లో కలిసిపోయి సంకన ఆగిపోయిన మొత్తం మీ కెరీర్ అంతా. తొందరగా తెలుసుకుని చీకొట్టి బయట రావటం అద్భుతం అసలు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొద్దిమంది 10-11 మంది పేటీఎం గాళ్ళు ఉన్నారు వైసీపీలో. ఇంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నా, మంత్రులు వెళ్ళిపోతున్నా, అలాగే ఎమ్మెల్సీలు, ఇది ఇంకెవరు ఎంపీలు, వీళ్ళందరూ వెళ్ళిపోయి ప్రతిపక్షంలో జాయిన్ అయిపోతున్నారు తెలుగుదేశం పార్టీలో. సొంత తల్లి చెల్లి కూడా తెలుగుదేశం డైరెక్షన్లోనే నడుస్తుందని సజ్జల లాంటి వాళ్ళు గోలమని పెడుతున్నా కూడా ఇంకా ఆ పార్టీని అనుకుని ఉన్నారంటే అయితే మీరు ఎరిపప్పలన్నా అయి ఉండాలి, లేకపోతే మీకు మంచి దండిగా అందుతాన్నా ఉండాలిరా. అది రా అబ్బాయి. ఒక నరరూప రాక్షసులతో ఆయన పోరాడుతూ ఆయన జైలుకి వెళ్ళి, ఈ వయసులో జైలుకి వెళ్ళి ఆయన హత్యా ప్రయత్నాలు గురై ప్రాణాలు తెగించి ఆల్మోస్ట్ మృత్యుంజయుడిగా బయటకు వచ్చారు. ఎప్పుడైతే మన కోసం ప్రాణాలకు కూడా తెగించి ఇంత పోరాడిన ఈ వయసులోని ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకున్నారో, ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి నీరాజనాలు పడుతున్నారండి జనాలు. అలాగే అందులో భాగంగా రేపు 10వ తారీఖున మన కాకినాడ జిల్లాకు సంబంధించిన మీటింగు తునిలో జరగబోతుంది. రేపు 10వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి. ఎగ్జాక్ట్గా ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఎక్కడోళ్ళైనా సరే ఆ మీటింగ్కి వచ్చి ఆ మీటింగ్ సూపర్ డూపర్ సక్సెస్ చేయాలండి. ఎందుకు చేయాలంటే ఖచ్చితంగా బాబు గారు ఎక్కడికి వెళ్తున్నా ఆయన మీటింగ్కి మనం వెళ్ళడం అనేది మనం ఆయనకు చూపించే విశ్వాసం. ఎందుకంటే మన కోసం ఆయన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడండి. సొంత కొడుకుని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. భార్యని ఎన్నో అవమానాలకు గురైనా సరే అవన్నింటినీ కూడా పంటి బిగును బిగించి ఈ రాష్ట్రం కోసం ఇంకా అలాగా ఒక శిఖరంలో నిలబడ్డాడండి ఆయన. మంచి ఉన్నప్పుడు మంచి అని చెప్పాలి, చెడు అయినప్పుడు చెడైన ఎలాగే చెప్పుకుంటామో మంచిని మంచి అని చెప్పుకోకపోవడం కూడా పాపం అండి. ఎందుకంటే ఏముంటుంది, మహా అయితే వాలంటీర్ చూస్తాడు, ఏదైనా రేపు వచ్చేదాన్ని కట్ చేస్తానంటాడా. ఇక గవర్నమెంట్ ఎక్కడ ఉందండి, ఆ వాలంటీర్లే తిరగబడిపోతున్నారు. కాబట్టి ఎవరు ఈ గవర్నమెంట్ ఏమనుకుంటుందో, వాలంటీర్ ఏం చెప్తాడో, లేదా వాళ్ళు ఏమైనా బెదిరిస్తున్నారని అభిమానం ఉన్నా కూడా మీటింగ్లకు రాకుండా ఎవరైతే ఆగిపోతున్నారో మీరందరూ ఖచ్చితంగా రావాల్సిందే. మేమందరం అక్కడే ఉంటాం. తునిలో జరగబోతుంది రేపు 10వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి. బాస్ వస్తున్నారు, మీ అందరూ వస్తారని మీ అందరి కోసం మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. మీ అందరూ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇక టాపిక్లోకి వెళ్దామండి. వేళకి అంబటి రాయుడు కూడా పాపం చీకొట్టేటప్పటికి ఏం చేయాలో అర్థం కాలేదండి. అయితే రాయుషు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నదన్నావు, మా జగన్ అన్న ఎలాగా మా వైసీపీ పార్టీని నక్కని ఎలా అంటావు, మేమెందుకు వాతలు పెట్టుకున్నాం, ఇంతకీ పులి ఏం చేసింది అని ఆ డౌట్ మీ అందరికీ రాకపోదు. ఏం చేసింది పులి అంటే, ఈ పులిని చూసి
చాలామంది వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇంకా అధికారం ఉండగానే జగన్మోహన్ రెడ్డిని చిచ్చి కొట్టి వచ్చి ఈయనతో కండువ వేయించేసుకుంటున్నారండి. ఇంతమంది జాయిన్ అయిపోతుంటే ఇప్పుడు మేము కూడా ఆడుకోరు వైఎస్ఆర్ అభిమానులు కదా. ఇతను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసామో ఈ బాబోయ్ ఈయన చాలా దారుణం, ఆయనకి ఈయనకి చాలా తేడా ఉంది, మొత్తం రాష్ట్రం సంకలాగి చేస్తాడని చెప్పి మాలాంటి వాళ్ళు ఎందరో వచ్చి పెద్ద ఆయనతో మేము కండువ వేయించేసుకుంటున్నాం. వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యూ కట్టేశారు, ఎమ్మెల్సీలు, పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చి పడిపోతున్నారు. అయితే జగనన్న అలాగే మా సజ్జలన్న ఇద్దరు పక్కపక్కన కూర్చుని, బాబాయ్ ఏంటి మొత్తం మన వాళ్ళందరూ వెళ్ళిపోయి అడ్డేపు జాయిన్ అయిపోతున్నారు, మనం ఏమో ఇంత అధికారంలో ఉన్నాం, మనం ఏమో 30 రూపాయలు ఇస్తున్నాం రోజుకి, మనం ఇంకా చిన్న ఏదో ఒక సెంటు స్థలం ఇస్తామన్నాం, మన పార్టీలకి ఎవడో జాయిన్ అవుతలేదు ఏంటి బాబాయ్, మరి ఏం చేద్దాం బాబాయ్ అని ఇద్దరం ఆడుకుని ఉంటాను. మాట్లాడితే ఎన్న సజ్జల బాబాయ్ ఇస్తాడు అన్ని పనికిమాల సలహాలు, వైసీపీని సంకనాకి ఇచ్చే సలహాలు ఇస్తాడు సజ్జల బాబాయ్. సజ్జల బాబాయ్ చెప్పుంటాడు అయితే మనం కూడా ఎవరన్నా చేర్చుకోవాల్సిందే.